హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. సంక్రాంతికి అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే బూజు దులపడం నుండే కదా ఎవరైనా స్టార్ట్ చేసేది, అలాగే నేను కూడా స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే లోపల ఇంట్లో కబోర్డ్స్ని అయితే సర్దుదాము. ఇవి ఆల్రెడీ నీట్గానే ఉంటాయి, కొంచెం త్వరగా అయిపోతుంది. నాకు ఇష్టమైన పని కదా, అందుకే వీటిని ఇంకా స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాను. ఈ ఇంటికి షిఫ్ట్ అయినప్పటి ఇంకా అప్పుడు సర్దింది అనమాట లోపలన్నీ కూడా. ఇవన్నీ ఎప్పుడు క్లీన్ చేసినా కానీ జస్ట్ ఊరికే అలా పైన పెట్టి వదిలేసేదాన్ని. కానీ 6 months అయిపోతుంది ఆల్మోస్ట్. సో అటు ఇటు కొంచెం కదిలిపోయి ఉంటాయి కదా, నీట్గా సర్దుదాము అని అయితే ఈసారి సర్దుతున్నాను. అన్నీ సర్దగా రిమైనింగ్ బట్టలు అయితే ఇలా కొన్ని అయితే పక్కకు వచ్చాయన్నమాట. ఇవి ఎవరికైనా ఇచ్చడం కానీ లేదంటే పాడేయడం కానీ చేస్తాను. శారీస్లో కూడా నాకు ఏవైతే కొంచెం సూటబుల్ కాదో, నేను వేర్ చేసిన అంత బాగా అనిపించను. ఇంకా అట్లాగే కొన్ని నాకు నచ్చని శారీస్ ఉంటే వాటిని అన్నిటినీ తీసి అయితే పక్కన పడేసాను. అయితే డ్రెస్ల కింద కన్వర్ట్ చేస్తాను, లేదంటే ఏదో రకంగా ఆలోచించాలి వాటి కోసము. సో అందుకే కొంచెం చీరలు అయితే తగ్గిపోయాయి. మొత్తానికి కబోర్డ్స్ అన్నీ సర్దడం అయితే అయిపోయింది. సుంచులు పైన ఉండేటివైతే ఏం ముట్టలేదు ఈసారి. పైకి ఎక్కడానికి స్టూల్ కూడా లేదు. ఇంకా ఉన్నా కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట. పైన పెట్టుకుంటే తదంగం ఎంతసేపటికి అయిపోదు, చాలా ఎక్కువ ఉంటుంది వర్క్, దుమ్ము పడిపోయింటుంది కాబట్టి పైవేవి గెలక్కుండా ఓన్లీ కింది వరకు మాత్రమే క్లీన్ చేసేసాను. సో కబోర్డ్స్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే అనమాట ఈ లోపల ఉండే కిటికీలను ఇవన్నిటిని కూడా క్లీన్ చేసింది. ఈ పెయింట్ బ్రష్ తోటి ఏంటంటే మనం ఫస్ట్ దుమ్ము ఏదైతే ఉందో అది బాగా క్లీన్ అయిపోతుంది. అది వేరే, ఈ కడ్డీలన్నిటిని కూడా మనం నీట్గా తుడచడానికి కూడా అంత వీలు అవ్వదు. సో ఆఫ్లో ఆఫ్ దుమ్ము ఈ బ్రష్ను యూజ్ చేసి అయితే పోగొట్టవచ్చు. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ మంచం క్లీన్ చేసేస్తే లోపల ఇంట్లో అయితే అంత వర్క్ అయితే అయిపోయినట్టేనండి. ఇంకా ఆల్మోస్ట్ 1.5 డేకి ఈ వర్క్ అలా కంప్లీట్ అయ్యింది. కానీ మధ్యలో 2 రోజులు గ్యాప్ తీసేసుకున్నాను. సో ఒక్కొక్కసారి మంగళవారం శుక్రవారం ఇట్లా కూడా పడతాయి కదా, సో అందుకని గ్యాప్ అయితే వచ్చింది. మొత్తానికి లోపల ఇంట్లో అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయింది వర్క్. కిచెన్ ఏ రోజు స్టార్ట్ చేయాలనుకున్నానో ఆ రోజు ముందరనే అనుకున్నాను అనమాట. కిచెన్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి గూళ్ళు సర్దేటివి, మళ్ళీ వాటన్నిటిని తుడిచేది పని ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్నింగే స్టార్ట్ చేశాను. అంటే వంట చేసుకుంటేనే ఓవైపు ఇవన్నీ ఒకవైపు సగం అయినంత వరకు పక్కన తీసి పెట్టేది, ఇవన్నీ చేసేసాను అనమాట. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత వీటిని క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఆ లోపు బయటికైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసానండి. ఈ కర్టన్స్, సోఫా కవర్స్ ఇవి ఉంటాయి కదా, అవి 2 సార్లు అయితే వేయాల్సి ఉంటుంది. సో ఒకసారి అయిపోయిన తర్వాత ఒకసారి నేను లోపల ఈ క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకునేసరికి అవి అయితే అవుతాయని అయితే తొందరగా చేసేసాను. గూళ్ళు ఊడ్చడం అయితే అయిపోయింది. ఈ డస్ట్ అయితే పైన ఉండే వాటిని అయితే క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు. ఇవి ఆల్మోస్ట్ అయిపోయినప్పుడు అన్నీ తోమి పెట్టుకుంటాను కాబట్టి ఇప్పుడైతే మళ్ళీ ఏం తోమడానికి అయితే వెళ్ళడం లేదు. జస్ట్ అంతా పైన ఇట్లా డ్రై క్లాత్ తీసుకొని పైన ఉన్న దుమ్మంతా తుడిచేసి అయితే నీట్గా అరేంజ్ చేస్తున్నాను. నేను పని పట్టుకొని చేస్తూనే ఉండాలని అయితే అనుకోను.
లంచ్ టైంలో బ్రేక్ అయితే తీసుకుంటాను. ఆల్మోస్ట్ 2.5 hours అయితే తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అంతా అయిపోయినాయి. నాకు అతి కష్టం మీద కర్టన్స్ వేయాల్సిందంటే ఇదే అనమాట. ఫుల్గా కవర్ అవుతుంది కాబట్టి కొంచెం కష్టం అవుతుంది వేయడానికి ఒక్కదాన్నే ఉన్నప్పుడు. ఇంకా కర్టన్స్ వేసేది కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇదే లాస్ట్ది. నాకైతే ఈరోజు చాలా టైర్డ్గా అనిపించింది. వీడియో కోసం ఒక చిన్న స్మైల్ ఇవ్వడానికి కూడా నా ఫేస్ అంత అవ్వడం లేదు. ఇంకా నెక్స్ట్ డే అయితే ఫ్రిడ్జ్ని అలాగే టీవీ టేబుల్ని అయితే క్లీన్ చేసి సర్దేశాను. ఓవరాల్గా మన ఇల్లు క్లీనింగ్ అయితే కంప్లీట్గా అయితే అయిపోయిందండి. నేనైతే ఒక 4 days అయితే తీసుకున్నాను షఫల్ చేసుకొని అన్నీ ఒకే రోజు అంటే నాకు కష్టమవుతుందని. కిచెన్ క్లీనింగ్ రోజు మాత్రమే కొంచెం ఎక్కువ అయితే అనిపించింది వర్క్. రిమైనింగ్ టైం అంతా ఏం లేదు, అంటే నాకే అట్లా అనిపించింది అంతే. ఇది ఫ్రెండ్స్ సంక్రాంతి క్లీనింగ్ వీడియో అయితే మీరు చేసుకున్నారా లేదనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.